హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నివాంష్. సో ఈ రోజు మీ అందరి కోసం భోగి సెలబ్రేషన్స్ పార్ట్ 2 అదేనండి. భోగి పండుగ బ్లాగ్ తో మేము ముందుకి వచ్చేసాం. అసలు భోగి పండుగ భోగి రోజే ఎందుకు పిల్లలకు పోస్తారు, ఎలా పోస్తారు, ఎంత వయసు పిల్లలకు పోస్తారు, ఏమేమి పోస్తారు, ఇలా మీ అందరికీ డౌట్స్ అండ్ క్వైరీస్ చాలానే ఉండి ఉంటాయి కదా. సో తప్పకుండా ఈ వీడియోలో మాక్సిమం ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దామని చెప్పి మీ ముందుకు ఈ కొత్త వ్లాగ్తో వచ్చేసాం. భోగి పండ్లు ఎందుకు పోస్తామంటే పిల్లలకి నరదిష్టి పోవడానికి, వాళ్ళకి జ్ఞానాభివృద్ధి పొందడానికి పోస్తాము. శ్రీమన్నారాయణుడి దివ్య అనుగ్రహం పొందడానికి కూడా పోస్తాము. 11 సంవత్సరాల వయసులోపు వాళ్ళకి పోస్తాము. ఈ విషయం శాస్త్రంలో చెప్తారు. కానీ మన పెద్దలు 5 సంవత్సరాల లోపు వాళ్ళకి పోయాలి అని చెప్తారు. ఏమేమి పోస్తాము అంటే చిల్లర నాణ్యాలు, బంతి పూరేకలు, చెరుగ్గడలు, రేగి పండ్లు, అవేనండి భోగి పళ్ళు, చిన్న బిస్కెట్స్ ఆర్ చాక్లెట్స్ తోచినంత మనం పోయొచ్చు. భోగి పండ్లు పిల్లలకు పోసినప్పుడు నాణ్యాలు మిగిలితే భోగి అంటారు, లేదా రేగి పండ్లు మిగిలితే యోగి అంటారు అంట. చాలామంది భోగి పండ్లు ఆడపిల్లలకు పోయాలా లేదా మగపిల్లలకు పోయాలా అని సందేశం ఉంటుంది కదా. భోగి పండ్లు అనేది ఎవరికైనా పోయవచ్చు. భోగి పండ్లు పోసాక ఆ భోగి పండ్లని ఏం చేయాలి అవి కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో షేర్ చేసేస్తాం. భోగి పండ్లు పోవడానికి ఆనవాయితీ ఏమీ లేదు. ఓ అవునా? ఆడ మగ పిల్లలకి ఎవరికన్నా పోయొచ్చు. భోగి పండ్లు 5 నెలల పిల్లల నుంచే పోస్తారు. 5 నెలల కన్నా చిన్న 5 నెలల కన్నా ముందు పిల్లలకి పోయకూడదు. ఈ భోగి పండ్లు ముందుగా ఎవరు పోయాలి? ముందుగా పిల్లల తల్లి దగ్గర పోయించాలని అందరూ అంటారు. ఎందుకంటే తల్లి అనేది మొదటి దైవం. తల్లి కాబట్టి తల్లే పోయాలి. తల్లి 3 సార్లు క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్లో దిష్టి తీసినట్లుగా తలపైన నుంచి వేయాలి. ఒకవేళ తల్లి దగ్గర లేకపోతే ఎవరు పోయాలి? తల్లి దగ్గర లేకపోతే తండ్రి పోయొచ్చు. ఒకవేళ తల్లి తండ్రి దగ్గర లేకపోతే వాళ్ళ తర్వాత పిన్ని పోయొచ్చు. మీకు తెలుసు కదా, నివాన్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు యూకేలో ఉంటారని. సో అందుకే నివాన్స్ పేజ్లో ఆల్రెడీ మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వాళ్ళ మమ్మీ డాడీతో ఉండడు, సో నాతో ఉంటాడని. సో మీతో నేను పోసేసాను యాక్చువల్గా ఈ భోగి పండ్లు. అది కూడా ఈ వీడియోలో షేర్ చేసేస్తున్నాం. ఈ పండుగ దైవ పూజ కాబట్టి ఇంట్లో ఏదన్నా ఆటంకం ఉంటే చేయకూడదు అని మా నాన్నమ్మకు చెప్పింది. సో మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. దీనితో పాటు దీపం ఖచ్చితంగా పెట్టి పిల్లలకు హారతి పట్టాలి. భోగి పండ్లు పోసేటప్పుడు చాలా మంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ ఒక్క దగ్గర కూర్చోపెట్టి పోయడం కూడా చాలా మంచిది. పోయడం కూడా మంచిది అంట. ఇలా చిన్నపిల్లలు ఉంటే మీ అందరికీ ఇంకొక డౌట్ కూడా వచ్చేసి ఉంటుంది. అదే అండి, రేగి పండ్లు పొద్దున పోయాలా, సాయంత్రం పోయాలా, సంధ్యవేళ లోపు పోయాలా అనే డౌట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. భోగి పండ్లు సూర్యోదయం కాకముందే పోసేయాలి. ఓ అవును, అందుకే మనం కూడా ఇలా చేసాం ఈసారి. పిల్లలకి నుదిటి మీద తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టి దాని తర్వాతే భోగి పండ్లు పోయాలి. ఈ భోగి పండ్ల సెలబ్రేషన్స్ అనేది బేసి సంఖ్యలో స్టార్ట్ చేయాలండి. మీ అందరికీ తెలుసు బేసి సంఖ్య అంటే ఏంటో. ఈ భోగి పండ్లు పిల్లల మీద పోసినప్పుడు తినచ్చా లేదా? చాలా మంది పిల్లలు వస్తారు. సో మనం ఆ పిల్లలకి చెప్తూ ఉంటాము ఇలా దిష్టి తీసినవి తినకండి అనేసి. సో ఆ డౌట్ మీకు ఖచ్చితంగా ఉంది కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. భోగి పండ్లు దిష్టి తీసిన తల మీద పోసేసి కింద పడ్డ భోగి పళ్ళని తినకూడదు. ఎందుకంటే అవి మనం దిష్టి తీసినవి కదా. అందుకే మనం చాక్లెట్స్, బిస్కెట్స్ అవి కూడా భోగి పళ్ళలో పోయాలంటే కలిపి పోయకూడదు. అవి సపరేట్గా పెట్టుకొని పోయాలి. పిల్లలకు తలపైన వేసిన
చిల్లర ఏం చేయాలి అనే డౌట్ కూడా ఉంది కదా మీకు? అవును, ఏం చేయాలి అంటే వీటిని కావాలంటే మనం పేదలకు ఇచ్చేయచ్చు, లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు హుండీలో కూడా వేయచ్చు. అలానే ఈ భోగిపళ్ళు, కింద పడిన భోగిపళ్ళు మనం చీపురుతో కూడా చిమ్మకూడదు, ఏదైనా క్లాత్తో పక్కకి తీసేయాలి, అది కూడా ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలి. ఇదండి మీ అందరికీ ఉన్న డౌట్స్ని మోస్ట్లీ ఈ వ్లాగ్లో క్లియర్గా అర్థం చేయించామని చెప్పి అనుకుంటున్నాం. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింటే మీ అందరూ ఒక లైక్, షేర్, కమెంట్ తప్పకుండా చేసేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఆల్రెడీ చూసేస్తున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం చేయడం, మీరు కూడా ఒక లైక్, కామెంట్, షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్లు మీ నివాన్స్. Bye bye guys, take care, we'll meet with next vlog.